హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్. నేను మీ దాట్ల సరస్వతీదేవి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఇక్కడ ఇంటి దగ్గర గార్డెన్లో ఏమేమి ఉన్నాయో కోసుకుందాం. కాయగూరలు ముందుగా ఇక్కడ వంకాయలు ఉన్నాయి, వంకాయలతో ప్రారంభిద్దాం. పాపం ఎప్పటి నుంచో కాస్తుంది వంగ చెట్టు, వైలెట్ కలర్ వంకాయలు. ఈ వంకాయలు గుత్తి వంకాయ కూర చేసుకుంటే బాగుంటుంది. నన్ను అడిగారు కూడా అప్పుడప్పుడు వంటలు పెట్టండి వీడియోస్లో అని. ఎందుకు పట్టట్లేదంటే నా ఫోన్లో ప్రాబ్లము, మరి అక్కడ నేను వంట చేసే ప్లేస్లో లైటింగ్ ప్రాబ్లము, నల్లగా పడుతున్నాయి కూరలు. అందుకని నేను పెద్దగా వంటలు పెట్టట్లేదు. కానీ ఇవి గుత్తి వంకాయ కూర చేసినప్పుడు వీలైతే పెడతాను. ఇది ఇంకా నల్లగా వస్తుంది, వైలెట్ కలర్ వంకాయ కూర. 4 దొరికాయి ఇక్కడ. మంది అక్కడ న్యూ గార్డెన్లో ఎక్కువ ఉన్నాయి వంకాయలు, అవి కోసుకుందాం. పనిలో పని పచ్చిమిరకాయలు చూడండి, ఇలా కూర్చొని అన్ని వంకాయలు, పచ్చిమిరకాయలు. ఇక్కడేమొచ్చి పిచ్చికి పొట్లు ఉన్నాయి, ఒక 6 కాయలు ఉన్నాయి. నాకు అందు కాకపోతే ఇది ఒకటే అందుతుంది, ఆ మీద ఉన్నాయి. కనుప చిక్కుడు, అప్పాల చిక్కుడు, ఎర్ర చిక్కుడు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆ గార్డెన్లో తోటకూర, కోయిలు చూడండి ఎలా అరుస్తుందో, వంకాయలు, టమాటాలు ఉన్నాయన్నమాట. ఇంక 1 by 1 అలా కోసుకుందాం కొంచెం కొంచెం. నేను ఇలా లిమిట్గా వేసుకుంటాను. మా రాజుగారు పండించి లారీలతో వస్తాయి అన్నమాట. అందుకనే చూస్తున్నారు కదా ఎన్ని కాయగూరలు వస్తున్నాయో. నేను అసలు ఫస్ట్లో చూపించినవి, మళ్ళీ ఈ మధ్యన వచ్చిన కాయగూరలు అయితే నేను మీకు వీడియో తీసి చూపించట్లేదు, ఎందుకు లేస్తున్నాను అని. ఇంకా నేను గుమ్మడికాయలు మాత్రం చూపిస్తాను. అలాగే బురద గుమ్మడికాయలు కూడా వచ్చాయి, అవేవి చూపించట్లేదు ఎందుకులే. ఇంక రోజు వస్తున్నాయి పెద్ద పెద్ద ట్రైలతోటి, రోజు ఏం చూపిస్తాను కాయగూరలు అని చెప్పి వీడియో తీయట్లేదు. కానీ చాలా వస్తున్నాయి. అందుకే చూస్తున్నారు కదా ఎన్నెన్ని వస్తున్నాయో. అంటే సంవత్సరం అంతా అలానే రావు, సీజన్ అప్పుడు వస్తాయి. దేని సీజన్లో అది పండిస్తూ ఉంటారు. అలా సీజన్ బట్టి అలా వస్తూ ఉంటాయి అన్నమాట, పళ్ళు కాయగూరలు అలాంటివి. అందుకనే మన గార్డెన్లో నేను లిమిట్గా వేసుకుంటాను. ఇంటి దగ్గర ఎక్కువ నాకు ఏదైతే ఆనందాన్ని కలిగిస్తాయో, పూల మొక్కలు, ఆర్నమెంటల్స్, క్రోటన్స్, సక్లెంట్స్, క్యాక్టస్, ఇలా నాకు ఇష్టమైనవన్నీ మన గార్డెన్లో. ఎలాగా వెజిటబుల్స్ అక్కడ చెట్లు నీడ కదా, అక్కడ రావు. అన్నీ చక్కగా ఇలా అందంగా ఉన్న మొక్కలన్నీ వేసేసుకోవటమే. మనకి మంచి ఆహారంతో పాటు ఆనందం కూడా కావాలి కదా, ఆనందాన్ని ఇచ్చేవి మొక్కలే మరి. అందుకే అన్ని రకాలు అక్కడ పండించి ఇంటి దగ్గర కూడా పండించేసి ఏం చేసుకుంటాం చెప్పండి. అది మాట మనది. ఓకే, సేల్ చేసే వాళ్ళకైతే ఎన్నైనా పండించుకోవచ్చు. మనకి అది లేదు కాబట్టి లిమిట్గా మన ఇంట్లో మటుకు ఇలా సరదాగా కొంచెం కొంచెం వేసుకుంటాను అన్నమాట. అది సంగతి. ఇంకా మిగతా వీడియో చూపిస్తాను ఏమేమి కోసాను చూసేయండి. కనుప చిక్కుడు మాత్రం విత్తనాలకు వదిలేసా. ఎక్కువ అటు సైడ్ అంతా విత్తనాలే, మొత్తం కలెక్షన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మన వీడియో కొంచెం పెద్దదే అవుతుంది, ఎందుకంటే మన ఇంటి దగ్గర గార్డెన్లో, న్యూ గార్డెన్లో రాజుగారి పొలంలోంచి వచ్చిన కాయగూరలు ఇవి అన్నీ చూపించాలి కదా. వాటితో పాటు ఇగో పుదీనా చూడండి ఎలాగుందో, మల్బరీ మొక్కలు, పుదీనా, గడుగులు అవి అన్నీ ఒక టబ్లో వేసాం కదా. చూడండి పుదీనా ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. దీన్ని హార్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బాల్లో వేద్దాం అనుకుంటున్నాను, అండ్ ఎక్కువ డెవలప్ చేయడానికి. ఇంకా ఇక్కడ మనం వెనకతల బ్యాక్ యార్డ్లో వాకిట్లోని ఒక టబ్లో ఎక్కువ రకాల కూరలు ఉన్నాయని చెప్పాను చూసారా. ఆ రోజు పచ్చిమిరపకాయలు వీడియో తీశాను, కానీ అది షార్ట్ వీడియో 1 నిమిషమే కదా అని చెప్పి ఇది యాడ్ చేయలేదు. అందుకని చెప్పి ఇలాగ ఈ పెద్ద వీడియోలో చూపిస్తున్నాను. అంత చిన్న మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, ఒకే టబ్బులో అన్ని రకాలు. ఈరోజు హార్వెస్ట్లో ఆనపకాయలు ఉండవు, పొట్లకాయలు కూడా ఉండవులేండి, ఎందుకంటే ఇప్పుడే కదా మనం వేసింది. ఇది పొట్లపాదు, ఇవి ఆనపాదులు. ఇవి వేసినప్పుడు నేను ఒక మంచి ఐడియా చెప్పాను కదా, అదేంటో నేను మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇవి చామదుంపలు
ఈ మామిడికాయల బుట్టల్లో ఆ చివరి గార్డెన్లో వేసాను కదా, అక్కడికి వెళ్ళి కోసుకోవటానికి మనకి అవ్వట్లేదు. అందుకని చెప్పి ఇక్కడ తెచ్చిపెట్టాను ఒకటి. ఇవి కూడా అనపపాదులే. అప్పుడు నేను చెప్పిన మిరప చెట్టు ఇది. మిరపకాయలు ఉన్నాయి బోల్డు, వద్దాం. అప్పుడు నేను చెప్పిన ఐడియా ఏంటో నేను మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. బాగా వచ్చాయి. అప్పుడు నేను చెప్పిన ఐడియా ఏంటంటే డైరెక్ట్గా ఇట్లో వేయకంట ఈ చిన్న చిన్న బుట్టల్లో వేసి అప్పుడు విత్తనాలు పెట్టాను కదా, వీటికి చాలా హోల్స్ ఉన్నాయండి. ఇవి మనం ఇంకా తీయక్కర్లేదు. ఈ పాదు వేర్లు అన్నవి వాటిలోంచి డ్రమ్ములోకి వెళ్ళిపోతాయి. ఇలా ఎందుకు పెట్టానంటే ఫస్ట్ టైం ఇందులో పెట్టాను కదా, కొంచెం ఇవి ఇంతంతా పెరిగే వరకు, కొంచెం ఈ మాత్రం పెరిగే వరకు మనం వేసిన వాటర్ ఏమంటే అలా డౌన్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక డబ్బా పెట్టాను, మళ్ళీ ఆ డబ్బా నిండగానే మళ్ళీ వీటికే వేస్తాను. అయితే వీటికి పదునుండట్లేదు అనమాట. అందుకని చెప్పి ఏం చేశానంటే సాయిల్ మిక్సింగ్ బాగా వేసి వీటిల్లో వేసి వీటి మీద ఇప్పుడు నేను వరి గడ్డి కొంటు కానీ కోకోపీట్ కానీ పైన వేసామనుకోండి, ఇది మనం వేసిన వాటర్ కొంచెం తేమ అన్నది ఉంటుంది, సమ్మర్ కదా. ఆ తర్వాత వేర్లు అడుగుకి వెళ్ళిపోయాక ఇంకా అప్పుడు ఎలుగు డ్రమ్ములో సైడ్ నుంచి పెడతాం కాబట్టి వాటర్ ఉంటుంది, సరిపోతుంది. అది నా ఐడియా. బాగా వచ్చాయి చాలా ప్రస్తుతానికైతే. ఇగో అదో డ్రమ్ము ఇదో డ్రమ్ము పెట్టాం అన్నమాట. చూస్తున్నారా ఆ రెడ్ లాంగ్ బీన్స్ ఎంత బాగున్నాయో పందిరికి అందంగా. ఇక్కడ గట్టు మీద నీలగొరంట మొత్తం గ్రో బ్యాగ్స్లో వేసాను కదా, మొత్తం తీసేసాను. పింక్ ఒకటే ఉంచానమాట. ఎందుకంటే ఇది ఒకటే ఉంది, విత్తనాలు కావాలి మనకి. అందుకు ఇంక ఈరోజు ఇవి కోస్తున్నాను. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. కొయ్యాలనిపించట్లేదు ఎందుకో, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇక్కడ క్లవ్ బీన్స్ కూడా ఉన్నాయి, కోసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో, సేమ్ లవంగా మొగ్గల్లాగే ఉన్నాయి. అయ్యో కత్తిరి తెచ్చుకోలేదు. కూర కూడా చాలా బాగుంది. ఈ చెట్టు మనం కూర పనికి వస్తాయి. నేను మళ్ళీ చెట్టు అంటున్నాను. పాదుల్ని మొక్కల్ని అన్నిటిని చెట్టు అనేటివి. ఈ పాదుని ఉన్నవి మనకి కూరకు పనికి వస్తాయి. ఆ రెండో పాదునున్నవి విత్తనాలకు వదిలేసాను అనమాట. నేను యాక్చువల్గా వీటిలో దొండపాదులు వేసాను కదా, ఇవి మా రాజుగారికి తెలియదు వేసినట్టు, లేకపోతే తిడతారు. వీటిల్లో దొండపాదు కొంచెం బాగా రాలేదు ఈ వేయడాన్ని, అందుకని ఇందులో ఎందుకు వేసావు అని తిడతారు. కానీ దొండపాదు వేరే దాంట్లో మార్చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఉంది, కోద్దాం రండి. మామిడికాయ చూస్తున్నారా? ఫస్ట్ వచ్చిన మామిడికాయలు ఏవైనా గొప్పగానే ఉంటాయి. ఈ పక్కన ఒకటి ఉంది చూడండి, ఫిరంగి లడ్డు అంటే అచ్చం లడ్డూలానే ఉంటుంది. దిన దేదీప్యమానంగా పెరుగుతున్నాయి మామిడికాయలు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూసారా, దీనివి మొత్తం అన్నీ సీడ్స్ తయారయ్యాయి. నేను కావాలనే సీడ్స్కి వదిలేసా, సీడ్స్ ఎక్కువ సేకరిద్దామని చెప్పి. కోస్తూ ఉంటే ఒక గమ్ములాగా అంటుకుంటుంది ఏంటో కానీ. చూడటానికి మాత్రం భలే ఉంటాయి. టమాటాలు కూడా ఉన్నాయి. టమాటాలు పచ్చికాయలు కూర చేస్తారంట. అలా చేయడం వచ్చేవాళ్ళకి ఇలా ఉన్న కాయలు కూర బాగుంటుంది. నేను ఎప్పుడు చేయలేదు, విన్నాను కానీ చేయలేదు. ఈసారి చేసి చూద్దాం. మన దగ్గర కాయలు ఎక్కువే ఉన్నాయి కదా. ఓకే, చాలా ఉన్నాయి. ఈ కోసేసరికి టైం పడుతుంది. నేను కోసేసాక మళ్ళీ మీకు చూపిస్తా. మన న్యూ ఇయర్ గిఫ్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. అలాగే అక్కడ గొర్రెపిల్లలు కూడా ఉన్నాయి, చూద్దాం. వచ్చేయండి. ఇదే మన న్యూ ఇయర్ గిఫ్ట్.
మళ్ళీ నేను మీకు మొత్తం రౌండప్ చేసి చూపిస్తాను. ఈ గార్డెన్లో వంకాయలు ఎక్కువ ఉన్నాయి, కోసుకుందాం వచ్చేయండి. టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇంకా వంకాయలు బోల్డ్ ఉన్నాయి. ఇగో నేను మీకు చూపిస్తాను, మళ్ళీ కోసిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే నేను వీడియో తీస్తూ కొయ్యలేకపోతున్నాను, అందుకని నేను మొత్తం అన్నీ కోసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి లాంగ్ వైలెట్ వంకాయ మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఇక్కడ గ్రీన్ ఉంది, వైలెట్ కలరు, గ్రీను, డార్క్ వైలెట్ కలరు, వైలెట్ కలర్ మీద చార్లది. ఇందులో కూడా టమాటాలు ఉన్నాయి. ఇంక ఇక్కడ ఈ గార్డెన్లో బంతి మొక్కలు వేసాం కదా, ఇక్కడ చూడండి ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూపిస్తాను. ఇదైతే ఇంకొంచెం డార్క్ కలర్ వంకాయలు, ఏ రకం ఉన్నాయి నేను మొత్తం కోసాక చూపిస్తాను. ఈ బంతి ఉన్నాయి, బొగడు బంతి, నీల గోరింట, ఒక రకం పువ్వులు, అయ్యో రకం పువ్వులు, కనకాంబరాలు, మొత్తం అన్నీ వేసాం కదా చూడండి. గార్డెన్ అంతా అది బిర్యానీ ఆకు వేరే దాంట్లో వేయాలి. ఇంకా ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ మొత్తం అన్ని రకాలు వేసాం కదా, అన్నీ బాగా వచ్చాయి. తోటకూర చూడండి, అక్కడ ఒక వంగ మొక్కని చూద్దాం పదండి. వీడియోస్ లాంగ్ అవుతున్నాయి, మరి అన్నీ చూపించాలి చెప్పాలి అంటే మరి వీడియోస్ లాంగ్ అవుతాయి కదా, ఏం చేయను, ఏది కట్ చేయను. ఇది పెరుగు తోటకూర, చాలామంది విత్తనాలు అడిగారు, అందుకని కొన్ని మొక్కలు ఉంచి కొన్ని మొక్కలు అయితే తీసేసాను. ఇవి విత్తనాలకు మాట. ఇంక ఇక్కడ ఒక వంగ చెట్టు చూడండి, ఇప్పుడు నీళ్ళు పెడుతున్నాం, ఆల్రెడీ వాడే మొక్కలు ఇప్పుడు బోర్ వేసి నీళ్ళు పెడుతున్నారు. ఈ లోపల నేను వీడియో తీసుకుందామని వచ్చాను. ఇవి చూడండి గుత్తులు, ఇగో భలే ఉందబ్బా, ఎంత బాగుందో కదా, చూడడానికి అయితే భలే ఉన్నాయి. ఎంత పెద్ద గుత్తో. లాస్ట్ టైం వీడియో చూపించాక కొమ్మ ఇరిగిపోయింది, ఎన్ని కాయలు వచ్చాక బరువుకి, అందుకే దీన్ని ఇలా వదిలేద్దాం కిందకి. కొన్ని కోద్దాం, ఇప్పుడు మస్తు నీరు పెడితే మళ్ళీ చక్కగా తీరుకుంటాయి. నిన్న మొన్న ఇటు రాక నీళ్ళు పెట్టలేదు. నేను కొత్తగా ఇక్కడ చుక్కకూర, కొత్తిమీర మళ్ళు కట్టి కింద వేసేసాను. ఆ లైన్ అంతా విత్తనాలు పెట్టాను, ఏమొస్తాయో ఏం రావో పుట్టాక నేను అంటే అవి విత్తనాలు మళ్ళీ మొలకలు వచ్చాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఏమేమి వచ్చాయి అనేది, ఓకేనా. ఇప్పుడు దూరం నుంచే చూపిస్తున్నా చూడండి, మొత్తం గార్డెన్ అంతా ఎలా ఉందన్నమాట. మనం బంతి మొక్కలు, బంతిలో 3 రకాలు, అలాగే కాస్మోసు, చామంతులు, నీలగోరింట, కనకాంబరాలు, ఈ పువ్వులు చామంతి మొక్కల్లాగా ఉంటాయి అవేవో అవి. ఇంక ఇక్కడ నేను అలా గార్డెన్లో వీడియోస్ తీస్తూ ఉంటే గొర్రెపిల్లలు వచ్చాయి, అక్కడ అందులో గడ్డి పీకి వేసారన్నమాట. ఇటు సైడ్ ఆ లోపల గడ్డి పీకేసి ఇటు సైడ్ ఇసిరేస్తున్నారు. అవి తినడానికి వచ్చాయి, చాలా క్యూట్గానేలే, వీడియో అట్లకి కూడా తీద్దాం అని చెప్పి వచ్చాను. ఇక్కడ ఇది చిన్నదన్నమాట, ఇక్కడ కనిపించేది బుర్రోంచుకొని నించుంది అలాగా, దానికి ఇంకా తినడం రాదన్నమాట. ఇంకో గడ్డి వేసారు కదా, మొత్తం అన్నీ వచ్చాయి. ఒక్కటి కనిపించకపోయినా ఎత్తుక్కొని వచ్చేస్తుంది మళ్ళీ, ఎక్కడ ఉంటే అక్కడికి. కోయిలు చూడండి ఎలా అరుస్తుందో, నేను ఇలా వీడియో తీస్తూ ఉంటే. ఇంకా అన్నిటితో పాటు మన బొబ్బాస్ చెట్టు పళ్ళు కూడా వచ్చాయి 3, ఎంత తీగా ఉన్నాయో. ఇంక ఇవి చూడండి, మన ఇంటి దగ్గర గార్డెన్లో వచ్చిన కాయగూరలు. నేను అయితే ఈ బాక్స్లో ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను, లవంగ బీన్స్, దొండకాయలు కొన్ని ఫ్రిడ్జ్లోయే, ఈ వంకాయలు ముందు కోసినవి ఈ ఫ్రిడ్జ్లోని ఇలాంటి బాక్సుల్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పడం కోసమని ఫ్రిడ్జ్లో కూడా తీసి చూపిస్తాను. ఈరోజు కోసినమాట. మనం ప్లాస్టిక్ కవర్లు ఫ్రిడ్జ్లో అసలు పెట్టకండి ఎవరుని, ప్లాస్టిక్ కవర్లలో పెట్టకూడదు. ప్లాస్టిక్ కవర్ల వల్ల పాయిజన్ ఉంటుంది, కాయగూరలు పాడవుతాయి, ఫ్రిడ్జ్ పాడవుతుంది, కవర్లు కూడా జిగురులాగా వచ్చి చండాలంగా అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఈ బాక్సులు ఉన్నాయి కదా, కొంచెం చీప్ క్వాలిటీ కాకుండా కొంచెం కాస్ట్లీ బాక్సులు కొనుక్కొని, పల్చగా ఉన్న బాక్సులు కొనుక్కొని వాటిల్లో ఏ రకానికి ఆ రకం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటున్నాయి. వారం రోజులు ఉంటున్నాయి, అంతకంటే ఉండవాలండి. మనం ఈ వారం రోజుల్లోని సరిపడగా బాక్సుల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా రోజు కూడా తీసి వండేసుకోవచ్చు. ఇవి మాట క్లవ్ బీన్స్ అంటున్నారు, లవంగా బీన్స్ అంటున్నారు, ఏదో బీన్స్ ఏదైతే ఏమి ఇక్కడ మోటికి తీసేసి ఇక్కడికి ఆ తెల్లగా ఉన్న తీసేసి మిగతా కూర చేసుకుంటే మాత్రం సూపర్ ఉంది. ఇది ఇంట్లోదే కాకరకాయ, మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా, అది మాట. ఒకటి వచ్చినా చాలు, ఫ్రై చేసుకొని తినేయచ్చు. ఈ మన గార్డెన్లో టమాటాలు మన పొలం నుంచి ఇంకా వచ్చే చూపిస్తాను. ఈ కరివేపాకు కూడా నేను ఇలాగా కడుక్కోకుండా నీట్గా చేసుకుని ఇలా బాక్స్లో పెట్టుకుంటాను.
స్వీట్ లెమన్ కాయలు మన ఇంటి దగ్గర చెట్టు కోసనమాట. ఇంక ఇవన్నీ కొంచెం కొంచెం చూపిస్తున్నాను మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో అని. అక్కడ ఎక్కువ పోగులు ఉన్నాయో చూపిస్తాను. మన దగ్గర చిక్కుళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయో చూపిద్దామని చెప్పి ఇలా కొంచెం కొంచెం తెచ్చి మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఎక్కడైనా ఎడిటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. మాట్లాడిందే మళ్ళీ మాట్లాడవచ్చు, లేదంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఆల్రెడీ అందులో సౌండ్ ఉంటే డబుల్ సౌండ్ పడవచ్చు, ఇలా చిన్న చిన్నవి ఉండొచ్చు. ఈ మాట పొలం నుంచి వచ్చినవి. రోజు 2 టబ్బులు ఇలా వస్తున్నాయి టమాటాలు అయితే. అందరికీ ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తున్నాం. అవేమో ఎండిపోయినవి బకెట్లోవి, ఇవేమో ఫ్రెష్వి. ఆ పక్కనేమొచ్చి కొంచెం పచ్చిగా ఉన్నాయి, ముగ్గినట్టున్నాయి అన్నమాట. ఇవైతే ఒలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయని చెప్పి పక్కనే ఎంచమన్నాను. అవి ఒలిచేసి స్కోర్ చేసేసుకోవచ్చు అని చెప్పి. ఇవన్నీ పిక్కలు ఒలిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఉంటాయి, కానీ అంత ఒలిచి ఓపుకుండాలి కదా అన్ని కాయలు. కొంచెం కొంచెం అయితే మనం ఒలిచేసుకోవచ్చు, కానీ అన్ని కాయలు ఒలడం అంటే కొంచెం కష్టం. కానీ కనుపుచిక్కుడు ఉంచాను, పిక్కలు ఒలిచి ఫ్రిడ్జ్లో పెడదామని. అయిపోతే మళ్ళీ ఉండవు కదా. టమాటాలు కూడా నేను కొంచెం పచ్చడి అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ పెట్టాను, డబ్బాలో కట్ చేసి పెట్టాను ఉప్పేసి. ఎండలో పెడుతున్నాను ప్రస్తుతానికి. అది ఎండిపోయాక ఎలా తాలింపు వేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే చాలామంది పచ్చళ్ళు పెట్టుకోవడానికి పట్టుకెళ్ళారు. అలాగే మన స్టాఫ్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అలా అందరికీ వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, మార్కెట్లో పోగులు పోసి అమ్ముతారు కదా, అట్లా పోసే అనమాట. ఈ బస్తాలతో తెచ్చి ఉంపేసి వెళ్ళిపోయారు. ఎంచడానికి నాకు 3 గంటలు పట్టింది. చూడండి, అన్నీ ఏట్లకై ఎంచి అనమాట. ఎంచేసి ఉంచు, నేను వచ్చి ప్యాక్ చేసి పంపిస్తానన్నారు మా రాజుగారు. చెప్పడం సులువే కానీ చేయడం చాలా కష్టం కదా. చూసారా, అన్నీ రొయ్యలు, చేపలు ఇలా ఉంటాయి కదా, అలా పోగులు పోసి అలా పోసాను కదా. కానీ చూడ్డానికి భలే ఉన్నాయి కదా. పూర్వం అయితే నవరత్నాలు రాసులు ఇలా రోడ్ సైడ్ పోసేవారంట. అలాగా మా పొలంలో పండిన నవరత్నాలు అన్నమాట ఇవి. ఆర్గానిక్ పంటలు కదా, అంతకన్నా అపురూపం అని అనిపిస్తుంది నాకైతే. అలా పచ్చికాయలు తినేసినా ఏమీ అవ్వదు అన్నట్టు. అసలు ఏమీ ఉండవు, ఆవుగెత్తం తప్ప, ఆవుగెత్తం వేసి నీళ్ళు పెట్టడం తప్ప ఇంకేమీ వేయరు. కాబట్టి ఎంతో ఫ్రెష్ కాయగూరలు అన్నమాట, కెమికల్స్ లేని ఆర్గానిక్ కాయగూరలు. ఇంకా మరి అంతకన్నా విలువైనవే అని అనిపిస్తుంది కదా. కనుపు చిక్కుడు, అప్పాల చిక్కుడు, ఎర్ర చిక్కుడు, నిచ్చి చిక్కుడు, బర్బాటీలు, గుత్తి చిక్కుడు, ఇలా చిక్కుల్లో ఉన్న రకాలన్నీ ఆల్మోస్ట్ వేసారు. ఇంకా రాజ్మా ఒకటిని ఇంకోటి ఏదో 2-3 రకాలు అయితే మనకి అక్కడ ఆ రోజు విత్తనాలు అందుబాటులో లేక ఆ రోజు వేయలేదన్నమాట. ఇవి ఎర్ర చిక్కుడు. ఇవి పూర్వం మా పినతండ్రి గారు, మా తండ్రి గారు కర్ణాటక నుంచి వచ్చే పూర్వం ఎప్పుడో ఆ విత్తనాలు చాలా సంవత్సరాలు వారు కాపాడి మాకు అందజేశారు. మా దగ్గర మిస్ అయినప్పుడు ఏమైందంటే, మా దగ్గర పట్టుకెళ్ళిన వారు మళ్ళీ మాకు తిరిగి రిటర్న్ ఇచ్చారన్నమాట. ఎలా అయితే మొత్తం అందరూ షేర్ చేసుకుంటున్నాం కాబట్టి విత్తనాలు అందరూ డెవలప్ చేయండి. మా దగ్గర విత్తనాలు పట్టుకెళ్ళిన వాళ్ళు అందరూ డెవలప్ చేయండి. ఎందుకు అంటే 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ మనం దాయలేము, ఎక్కడో దగ్గర మిస్ అవుతూ ఉంటాయి. ఒకరి దగ్గర మిస్ అయినా ఇంకొకరి దగ్గర ఉంటాయి. కాబట్టి ఒకరికొకరు షేర్ చేసుకొని మొత్తం అందరి దగ్గర ఇలా స్ప్రెడ్ చేసే దేశీ విత్తనాలు స్ప్రెడ్ చేసామనుకోండి, ఎక్కడో దగ్గర ఉంటాయి, మళ్ళీ మన కోసం తిరిగి వస్తాయి. ఇంక ఇవి మాట చూసారు కదా, కాయగూరలు పోగులు. ఇది నిత్యం కాసే చిక్కుడు, చెట్టు చిక్కుడు అంటున్నారు, గుత్తి చిక్కుడు అంటున్నారు, నిత్య చిక్కుడు అంటున్నారు. అవి పెంచేసిన తర్వాత మళ్ళీ వచ్చాయి, మళ్ళీ అన్నీ కలిపే వచ్చాయి. చూస్తున్నారు కదా, అవి కూడా ఫస్ట్ ఇలానే వచ్చాయి. అవి ఎంచేసి ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇక్కడ పోసారన్నమాట. మళ్ళీ ఎంచమన్నారు. సో నాకు ఇంకా అప్పటికే ఆయిల్ అయిపోయింది. అప్పుడు మా వనమ్మాయి మొన్న చూపించాను కదా షార్ట్ వీడియోలో, తను వచ్చిందన్నమాట. ఎంచేవా అంటే అప్పుడు నేను ఎంచుతానులేండి అంది. ఇంకా పల్లెల్లో నేను కొన్ని టమాటాలు తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి. ఇది మన కాయగూరల స్టోరీ. ఈరోజు వీడియో పెద్దదైనా మీరు బోర్ ఫీల్ అవ్వకుండా చూడండి. ఇంక చెర్రీ టమాటాస్ చూడండి, గుత్తులు టైర్లో టమాటాలు చూపించాను కదా, అది మాట ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఆరెంజ్ ఇది 2 రకాలు అయితే వచ్చాయి. మనం అప్పుడైతే 6 రకాలు వేసాం నార్లు. ఎక్కడో దగ్గర పుడతాయేమో, ఇంకా వెయిట్ చేయాలి, అవి కూడా వస్తాయేమో. వస్తే విత్తనాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దాచుకుందాం. మనం వేయకపోయినా ఎవరికొకరికి ఇవ్వడానికైనా పనికి వస్తాయి కదా. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు చూసినప్పుడు వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. ఎక్కువ పెద్ద వీడియో కాబట్టి చిన్న మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఇంకా మీకైనా మంచి ఐడియాస్ ఉంటే సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన ఫామ్లో పండిన గుమ్మడికాయలు. ఇదొక వెరైటీ గుమ్మడికాయ. కట్ చేస్తే లోపల రెడ్గా ఉంది.
టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ గోల్డ్ కలర్ గుమ్మడికాయలు వేసాం కదా, ఈ సంవత్సరం కొంచెం ఈ కలర్ గుమ్మడికాయలు ప్యాకెట్స్తో విత్తనాలు తెచ్చి పొలంలో వేసారన్నమాట. ఇన్ని అయితే పండినాయి. మేము సంక్రాంతికి వాడేము. ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉన్నాయి. నాకు ఇవి మార్నింగ్ స్నాక్స్లో తినడం ఇష్టం. ఇవి ఎలా అంటే బాయిల్ చేసుకొని సాల్ట్ వేసుకొని తినాలి. ఓకేనా, ఉంటాను, బాయ్.